నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. రాష్ట్రమంతా ఒక ఎత్తు, ఆ 4 ఉమ్మడి జిల్లాలు మరో ఎత్తు. విపక్షం మళ్లీ బలపడేందుకు ఛాన్స్ ఉన్న ప్రాంతం అదొక్కటే. అక్కడ వైసీపీకి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మళ్లీ బలపడొచ్చు. అందుకే ఆ 4 జిల్లాలపై స్పెషల్ కాన్సంట్రేట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఓవైపు వెనుకబడిన ప్రాంతం కావడం, మరోవైపు రాజకీయంగా విపక్షానికి అంతో ఇంతో బలమున్న చోటు కావడంతో చాప కింద నీరులా ఆపరేషన్ సీమపై ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత. పబ్లిక్ అటెన్షన్ను తమ వైపు తిప్పుకునేలా అభివృద్ధి మంత్రంతో సీమలో పట్టును నిలబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు. బాబు వ్యూహం ఫలించేనా? డెవలప్మెంట్ స్లోగన్తో అక్కడ వైసీపీ మైలేజ్ను ఇంకా తగ్గించే ప్లానా? మిషన్ రాయలసీమ వరుస ప్రాజెక్టుల జాతర. 275 ప్రాజెక్టులు, 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్ హబ్గా రాయలసీమ జిల్లాలు. కరువు నేలపై డెవలప్మెంట్ పరుగులు పెట్టేలా ప్లాన్. రాజకీయంగా సీమలో పట్టు నిలుపుకునే వ్యూహం. అభివృద్ధి మోడల్తో వైసీపీ బౌన్స్ బ్యాక్కు బ్రేకులు. పొలిటికల్ మూమెంటం మారుతోంది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చిన్నగా ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తోంది. కూటమి ఇటు పొలిటికల్ రివర్స్ అటాక్ చేస్తూనే మరోవైపు డెవలప్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఎస్పెషల్గా రాయలసీమపై అయితే ఇంకా సీరియస్ కాన్సంట్రేషన్ పెట్టినట్లే కనిపిస్తోంది. అభివృద్ధి అస్త్రంతో వైసీపీకి చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నారట. సేమ్ టైం కరువు ప్రాంతమైన రాయలసీమను డెవలప్ చేయాలన్న సిన్సియారిటీ కూడా బాబుకి ఉంది అని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వారం రోజుల పాటు అమరావతికి దూరంగా సీమ జిల్లాలను చుట్టేశారు బాబు. తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో వేల కోట్ల విలువైన అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అడిడాస్, హీరో, జేఎస్డబ్ల్యూ వంటి గ్లోబల్ బ్రాండ్లతో సీమను పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ఆయన పర్యటన కొనసాగింది. తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కి సీఎం శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం పీబీజీ రామ్జీ మిషన్కు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీకారం చుట్టారు. కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్రం నుంచి 4,000 కోట్ల వ్యయంతో ఉపాధి హామీ అనుసంధానంగా ఈ పనులు జరగనున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్ మైన్ను ప్రారంభించి రాయలసీమ రతనాల సీమనే కాదు, స్వర్గసీమగా ప్రమోట్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. 16,350 కోట్ల పెట్టుబడితో 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మించనున్నారు. దీంతో పాటు 20,350 కోట్లతో నిర్మించే జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో 9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్వేర్ తయారీ సంస్థ, ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ కేంద్రం వంటి భారీ పరిశ్రమలతో దాదాపు 87,000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కుప్పం కేంద్రంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నంలో ఇజ్రాయిల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి వ్యవసాయ రంగం రూపురేఖలు మారుస్తున్నామంటున్నారు. ఇలా ఓవరాల్గా రాయలసీమలో 275 ప్రాజెక్టులు, 4,50,000 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల మందికి ఉపాధి అందించేలా డెవలప్మెంట్ రూట్ మ్యాప్ రెడీ అయింది అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల పనులు స్టార్ట్ అవగా మరికొన్ని పరిశ్రమలు చర్చల దశలో ఉన్నట్లు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు కేవలం రాయలసీమ అభివృద్ధి కోసమే కాదు,
రాజకీయంగా వైసీపీకి సీమలో స్పేస్ లేకుండా చేసేందుకే అనేది ఓపెన్ సీక్రెట్. డెవలప్మెంట్ ప్లస్ పాలిటిక్స్ కలగలిపిన బాబు స్పెషల్ ఫోకస్తో రాయలసీమ డెవలప్మెంట్ హబ్గా, ఇన్వెస్ట్మెంట్స్కు కేరాఫ్గా మారుతుందనడంలో డౌటే లేదు. ఇక కరువు ప్రాంతంగా ఉన్న సీమ నేలపై నీళ్లు పరుగులు పెట్టించి పంట పొలాలను పచ్చగా మార్చేందుకు ఇప్పటికే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. మరిన్ని నీటిపారుదల స్కీమ్ల పనులు కొనసాగుతున్నాయి. హంద్రీనివా, గాలేరు నగరి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి సీమకు సాగునీరు అందించామని చెప్తోంది కూటమి. సీమ ఒకప్పుడు కాంగ్రెస్కు, తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ప్రాంతం. 2019లో జగన్ను పవర్లోకి తీసుకురావడంలో, తిరిగి 2024లో కూటమి అధికారంలోకి రావడానికి ఆ 52 సీట్లే కీలకం. 2019లో సీమలో 52 సీట్లు ఉంటే వైసీపీకి 49 సీట్లు వచ్చాయి. కట్ చేస్తే 2024కు వచ్చేసరికి కూటమి 45 స్థానాల్లో గెలిస్తే వైసీపీ 7 సీట్లతో సరిపెట్టుకుంది. మామూలుగా అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు వచ్చిన వారే పవర్లోకి వస్తూ ఉంటారు. కానీ మ్యాజిక్ ఫిగర్ని దాటించేది మాత్రం సీమలోని 52 అసెంబ్లీ సీట్లు అని చెప్పొచ్చు. అలాంటి సీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41 సీట్లు టీడీపీ, 3 సీట్లు బీజేపీ, ఒకచోట జనసేన విజయం సాధించాయి. కంచుకోటలో వైసీపీ బలం 7 సీట్లకు పరిమితమైంది. పైగా వైఎస్ జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేల మెజారిటీ భారీగా పడిపోయేలా చేసింది కూటమి. ఇప్పుడు ఆ 45 సీట్లు తిరిగి గెలుచుకోవడమే కాకుండా సీమకోటలో వైసీపీని తిరిగి పుంజుకొనివ్వకుండా డెవలప్మెంట్ స్లోగన్తో పక్కా స్కెచ్ వేసుకుంటూ వస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఓవర్ టు రాయలసీమ అంటున్నాయి. టీడీపీ మహానాడు నిర్వహించి అటెన్షన్ గ్రాప్ చేసింది. జగన్ ఇలాకాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో టీడీపీ గెలిచి చూపించింది. ఇటు పాలిటిక్స్, అటు డెవలప్మెంట్, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్, త్రిముఖ వ్యూహంతో సీమలో తిష్టవేసేలా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా టీడీపీ అధినేత వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.